వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వేద ఆధ్వర్యంలో వన్యకుల క్షత్రియ చిహ్నం అగ్నికలశం జంబు మహర్షి వీరరుద్ర వన్య ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలో గాంధీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కులపెద్ద కాశీనాయకర్, చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వన్యకుల క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు సిఆర్ రాజన్, కార్పొరేటర్ శశి, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వన్యకుల క్షత్రియులు ఐక్యంగా పనిచేస్తే ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించవచ్చని వెల్లడించారు. కార్పొరేటర్ శశి మాట్లాడుతూ వన్యకుల విద్యార్థులకు విద్య, పేదలకు తోడ్పాటును అందించేలా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు త్రిమూర్తి, జయకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు తెలవదు అందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క అగ్ని తర్వాత ఈ కత్తితో కలిగిన ఒక గుర్తుని వన్యకుల క్షత్రియులకు ఈ యొక్క సింబల్ అనే విషయం కోసము శశి కార్పొరేటరు తర్వాత ఇక్కడ ఉండే లోకల్ నాయకులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఫంక్షన్కి మా యొక్క నాయకులందరూ, మా యొక్క కాశీనాయకుల గారి అధ్యక్షతన అందరూ కూడా ఇక్కడ ఏకం అవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మా యొక్క ఎమ్మెల్సీ గారు సిపాయి సుబ్రహ్మణ్యం కూడా రావడం జరిగింది. ఈయన మామూలుగానే ఇక్కడ చదివిందే కాదు, ఈయన రష్ హాస్పిటల్ అధినేత. ఇతను ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా సర్వీసెస్ కానీ అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఇంకా అన్నగారు ఇంకా చాలా రోజులు కొనసాగించాలని, ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు హాజరైన మా యొక్క వన్యకుల క్షత్రియులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువకులంతా కలిసి కార్యక్రమం చేయడం ఈరోజు అంటే వీళ్ళు అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు, పల్లవరాజు అంతస్తులు అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు. అలా ఈరోజు అగ్ని ఆ చిహ్నాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం నిజంగా చిత్తూరులో చాలా అభినందనీయం. చిత్తూరులో ఈ సామాజిక వర్గం మంచి ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఈరోజు బాగా గుర్తింపు కూడా వచ్చింది. ఈరోజు ఇక్కడ డిప్యూటీ మేయర్ అయితే కానీ, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే ఒకే జిల్లాలో ఒకే కమ్యూనిటీకి రెండు అంటే ఈరోజు రాజ్యసభలను కాకుండా ఒకే కులానికి ఇక్కడ ఎమ్మెల్సీలు ఇవ్వడం అనేది ఇంకొకరు ఎప్పుడు స్వాతంత్రం 77 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఈ కులానికి గుర్తించిన ఘనత ఈరోజు చిత్తూరు జిల్లా ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వడం, అలాగే డిప్యూటీ మేయర్ ఇవ్వడం, అలాగే ఈరోజు మా బోబిదేవి వెంకట గారిని ఫస్ట్ టైం ఈ కులం నుంచి రాజ్యసభ పంపడం అనేది ఈరోజు మాకు వన్యరేట్లు వన్యచేయాలి.